ప్రతి ఒక్కరు చూసేటట్టు పర్ఫెక్ట్గా ఉంది సినిమా. క్లైమాక్స్ సినిమాని ఒక రేంజ్లో లేపింది భయ్య. వితౌట్ క్లైమాక్స్ సినిమా అంత వెళ్ళకుంటుండే. నార్మల్గా అన్ని సినిమాలలో బ్రూస్ బాంబ్స్ ఎట్లా వస్తాయి అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఎవరు ఈయనకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత 2-3 విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హనుమంతుడు వచ్చేసాడు చూడండి. అదొక్క సీన్ చాలండి సినిమాకి ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఈ సినిమాకి మెయిన్ ఈ సినిమా హనుమంతుడు ఎవరో చెప్పాలా, ప్రశాంత్ వర్మ. ఆయన మన కోసము తెలుగు ప్రేక్షకుల కోసం ఒక హనుమంతునిలాగా భూమి మీద పుట్టిననిపించింది. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంది భయ్య. ఇది సినిమా అని కాదు, ఈసారి అయోధ్య 22కి ఓపెన్ అవుతుంది కదా, ఈ అయోధ్యకి హనుమంతుడు వచ్చి చేస్తున్నట్టుంది చూడండి. ఈ సినిమా 2025లో పార్ట్ 2 వస్తుంది అంటారు. నాకు ఎందుకో డౌటే, 26లో రావచ్చు మూవీ. కానీ ఆ పార్ట్ 2లో మాత్రం వేరే లెవెల్లో చూస్తుంది. ఈ దానికి మనం 4 times బెటర్గా పార్ట్ 2లో వెయిట్ చేస్తాం. ఎందుకంటే క్లైమాక్స్ ఒక్కటి చూసి చెప్తున్నా భయ్య, ప్రతి ఒక్క పిల్లగాడు ఒక శ్రీ ఆంజనేయ స్వామి అవుతాడు ఈ మూవీ చూస్తే. ఎందుకంటే నరాలకేంచి న్యాయంగా ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలు ఉంటే హనుమంతుడు మన పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలు చూపించారు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా అని. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ గుంటూరు కారం అయితే నాకు డౌటే, ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళి రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ అక్కడ మనం ప్రశాంత్ నీళ్ళని చూసినాం మొన్న సెలార్లో, ఆ సెలార్ని మించింది ఆ క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకుండా హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ సజ్జా యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా ఏదైనా ఉంటే అది హనుమాన్ అనమాట. నిజంగా థియేటర్స్ ఇవ్వకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు. కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వసూలు కాదన్న, పాన్ ఇండియా రేంజ్లో. నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సముద్రకాని యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ చాలా అంటే చాలామంది ఆ ఒక్క తమ్ముడు రిలేషన్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ అయితే చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు ప్రతి ఒక్కళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారు అనమాట. నిజంగా లాస్ట్లో ½ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారు అనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకి ఒక 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళు అనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తారు, నో డౌట్ అనమాట. 2025లో వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. నిజం చెప్తున్నా, ఆ సూపర్ మ్యాన్ అనేది కాకుండా హనుమాన్ని చూపెట్టేసిండు అన్న సినిమాలో. ఆల్రెడీ మన ప్రశాంత్ వర్మ ఏం చెప్పిండంటే ఇంటర్వ్యూలో, నాకు ఇంకా ఈ సినిమా మంచిగా నచ్చిందని ప్రేక్షకులు అన్నారు అనుకో, నేను అవతార్ లాంటి ఇంకో సినిమా తీస్తా అని చెప్పిండు. ఫిక్స్ అయిపోమ్మను, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసేయమను. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. నిజం చెప్తున్నా, ఆ సినిమా టేకింగ్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, అమ్మ తోడు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. నిజం చెప్తున్నా. హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ చెప్పనవసరం లేదు బ్రో, ఎందుకంటే హీరో కాదు అక్కడ ఉన్నది, హనుమాన్. అక్కడ హనుమాన్ గురించి మనం చెప్పే అవసరం లేదు. మామూలుగా లేదు సినిమా మాత్రం. ఒక రేంజ్లో ఇచ్చిండు ప్రశాంత్ వర్మ. మూవీలో బెస్ట్ సీన్ అంటే చెప్తారా? బెస్ట్ సీన్ అంటే ఆ హెలికాప్టర్ని పట్టుకొని ఇట్లా తాడుతో గుంజుతాడు అమ్మ, దానికి మాత్రం నేను చైర్ మీద ఎగిరిన, డ్యాన్స్ చేసిన నేనైతే. క్లైమాక్స్ సీన్స్ నాకు డిసప్పాయింట్ అయిందంటే అదే, ఎందుకంటే పార్ట్ 2 2025లో అని ఇచ్చిండు. అదే ఇప్పుడు చూపెట్టుంటే ఇంకా కొద్దిగా ఎనర్జీ ఉండేదేమో నాకు. మేబీ 25లో పార్ట్ 2 అని చూపెట్టిండ్రు అక్కడ. సో అది కూడా ఇప్పుడే చూపెట్టుంటే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపించేది సినిమా. అందుకోసమే కొద్దిగా డిసప్పాయింట్ అయినా. అరే అంత 1 year ఎందుకులే, దానికి అంత లాగ్ ఎందుకులే అని. బీజిఎం బాగుంది, గెటప్ సీన్ కామెడీ కూడా బాగుంది. మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయినారు, కానీ ఒకవేళ మేబీ ఆయన ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే ఆయన యాక్టింగ్
చాలా బాగా చేసిండు, అందులో కామెడీ కూడా మంచిగా ఉంది. విలన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? విలన్ మూవీలో అతను హీరో కదా, అవునవును విలన్ గా చేశాడు, ఎలా అనిపించింది? విలన్ కూడా బాగుంది బ్రో, విలన్ది కూడా ఒక రేంజ్లో ఉన్నది, ఆయన వాయిస్ కూడా బాగుంది, రెండోది ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన అరే వానా సినిమా తర్వాత అరే ఆయన అయిపోయింది అని అనుకున్నారు, కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిండు ఆయన. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది, మామూలు కాదు, ఒక రేంజ్లో హిట్ అవుతుంది. 500 కోట్లు కలెక్షన్ చేశారు. మేబీ కావచ్చు బ్రో, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేం మనం. కానీ దిల్ రాజు థియేటర్స్ తక్కువ ఇచ్చారంటున్నారు కదా. ఇప్పుడే కదన్నా, ఇప్పుడే కదా, ఇంకా రేపు ఎల్లుండి చాలా రోజులు ఉన్నాయి కదా, చాలా రోజులు ఉన్నాయి కదా. అనుకుంటున్నారా? ఇచ్చి పడేస్తుంది, ఇచ్చి పడేస్తుంది, ఇచ్చి పడేస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇచ్చి పడేస్తుంది. ఓకే.